ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, శ్రీమాత్రే నమ, దుందుర్గాయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. రామ దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. మేషరాశి జాతకులకంతా కూడా ఈ వారంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు, గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల, దేవతా అర్చన చేసుకోవడం వల్ల మీకు లాభాలు సిద్ధిస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మాస ఫలితాల భాగంగా రెండో వారంలో ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం ఏంటిదంటే మేషరాశిలో సూర్య భగవానుడు సంచారం చేసినప్పుడు ఈ మాసంలో ప్రధానంగా మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారం మధ్యలో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలుగుతుంది. ప్రధానంగా హనుమత ఆరాధనలో భాగంగా నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం, అరటి పండ్లు అంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి ఉలవలు, మినువులు మరియు శనగలంతా కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడుల్లో, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మీరు గురు కటాక్షం కలిగినప్పుడు మీకంతా కూడా ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం నవగ్రహాలకంతా కూడా 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దానాది కార్యక్రమంలో భాగంగా మీరు ప్రధానంగా రాహుకి, శనీశ్వరుడికి, అంగారకుడికి ఈ యొక్క దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల
మంచి ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీకంతా కూడా అఖండమైన అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనయోగం, ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. తద్వారా మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.